న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి. నేను మీ సాహిత్య రంగ సచివ్. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. తెల్లవారుజామున రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు తరలింపు. అంబటి రాంబాబుకి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు ఉదయం 4:05 ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ తో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చిన అధికారులు. జైలు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు. జైలు బయట భద్రత పెంపు. ఆలగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ గోడ అడ్డంగా ఉందని టీడీపీ నాయకులు జేసీబీలతో కూల్చడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై ఏవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై విద్యుత్ మీటర్స్ ధర్నా. విజయవాడలో ఆందోళన తీవ్రతరం. తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధర్నా. విజయవాడకి భారీగా వచ్చిన విద్యుత్ మీటర్ రీడర్స్ కి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్. ఏపీ ఓపెన్ స్కూల్ 10th ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాలలో చోరీ. జాతీయ రహదారి పక్కన ఉన్న ఖుషి వైన్స్ లో రాత్రి చోరీ. షట్టర్ ను పగలగొట్టి వైన్స్ లో కౌంటర్ లో ఉన్న నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. విశాఖ చేరుకున్న బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారులు. 3 నెలల క్రితం బంగ్లాదేశ్ లో చిక్కుకున్న విజయనగరంకు చెందిన 9 మంది మత్స్యకారులు. 2 దేశాల ప్రభుత్వాల చర్చల అనంతరం ఎట్టకేలకు విశాఖ చేరుకున్న మత్స్యకారులు. జమ్మూ కాశ్మీర్ లో భూకంపం. తెల్లవారుజామున 5:35 సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శ్రీనగర్ సమీపంలోని బద్దాంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. తిరుమల శ్రీవాణి దర్శించుకున్న T20 వరల్డ్ కప్ విన్నర్ భారత మహిళల ఆంధ్రుల క్రికెట్ జట్టు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివారులో చిరుతపులుల సంచారం. పంట పొలాల్లో చిరుతలు తిరుగుతున్న దృశ్యాలు. దీనిపై అటవీ అధికారులు స్పందిస్తూ రైతులు సాయంత్రం వేళ పొలాల్లోకి వెళ్లవద్దని, ఉదయపు నడకకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అనంతపురంలో వైసీపీ నేతల ర్యాలీ. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు నిరసనగా ఆందోళన. చంద్రబాబు బీసీ వ్యతిరేకి, ఆటవిక రాజ్యం అంటూ నినాదాలు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం ఎదుట నిరసన. చూశారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిధ న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి.